కన్యారాశి భాగ్యంలో గురుడున్నాడు. మంచి భోగలాలసమైన జీవితాన్ని అందజేస్తాడు. ఎటు చూసినా కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా భోగాన్ని కలగజేస్తాడు మంచిగా. తర్వాత 10వ ఇంట్లో కుజుడున్నాడు రాజ్యస్థానంలో. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమీ జరగవు ఈయన వల్ల ఈ వారంలో. 12వ ఇంట్లో కేతువు ఉన్నాడు. ఖర్చుతో జాగ్రత్త పడాలి, అతిగా ఖర్చు పెట్టకూడదు. దైవారాధన చేసుకోవాలి. ఎల్లప్పుడూ గణపతిని ఆరాధించాలి. గణపతిని ఆరాధిస్తే ఎటువంటి ఇబ్బందికరమైన సమస్యలు ఉండవు. తర్వాత సప్తమంలో అంటే మీనంలో పంచగ్రహ కూటమి ఉంది. ఇక్కడ కూడా ఈ కన్యారాశి వాళ్ళకు కూడా శని ఏమాత్రం కూడా పీరియడ్ బాలే. 2.5 years 7వ ఇంట్లో ఉంటాడు. ముఖ్యంగా ఈ వారంలో ఎత్తు మించి దిగుతున్నప్పుడైనా, మెట్ల మించి అయినా, లేకపోతే ఎక్కడి నుంచో దిగుతున్నప్పుడైనా, బండి నడుపుతున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ శనైశ్చరాయ నమః అనుకుంటూ ఉండి ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా అదే యొక్క నామాన్ని పఠించాలి. పఠించి శివాభిషేకం చేసుకుంటే మంచిగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి 10వ ఇంట్లో గురుడున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఉదరం అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందిగా ఉంటుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12వ ఇంట్లో కుజుడున్నాడు వ్యయ స్థానంలో. డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టగలగాలి. కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి, ఆరాధించాలి. వారికి మంచి జరుగుతుంది. అదేవిధంగా 2వ ఇంట్లో కేతువు ఉన్నాడు. వాక్శుద్ధి, సజ్జన సాంగత్యం, ధర్మమైన కార్యములు చేస్తారు. దేవాలయాలకు వెళ్ళటం, సజ్జన సాంగత్యం చేస్తారు. దైవభక్తి బాగా కూడుకొని ఉంటుంది వీళ్ళకి. సింహరాశి వారికి అష్టమంలో పంచగ్రహ కూటమి 8వ ఇంట్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో మెయిన్గా ఉంది అక్కడ శనీశ్వరుడు అష్టమంలోకి ఎంటర్ అయ్యాడు. ఆరోగ్యం మాత్రం చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళు 19,000 సార్లు జపం చేయించుకొని నల్ల నువ్వులు ఒక నల్ల వస్త్రంలో కట్టి పారే నీళ్ళల్లో వేసినట్లయితే కొంతమేర ఉపశమనం లభిస్తుంది. తరువాత శివాభిషేకం, నల్ల ద్రాక్ష పళ్ళ రసంతో శివాభిషేకం చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి భాగ్యంలో గురుడు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి 11వ ఇంట్లో గురుడున్నాడు. లాభస్థానంలో ఉన్నాడు. చక్కగా లాభాలను కలగజేస్తాడు. మంచిగా వెనుకటి కాలంలో ఏమైతే పోగొట్టుకున్నామో అన్నీ కలిపి మళ్ళీ ఇప్పుడు ఇవ్వగలుగుతాడు. ఈ వారంలో గురుడు వల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి లేదు. అదే జన్మంలో కుజుడున్నాడు. కోపదార్థాన్ని తగ్గించుకోవాలి. స్నేహితులతో అయినా బంధువులతో అయినా ఆచితూచి మాట్లాడగలగాలి. తర్వాత 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య సౌఖ్యం ఉండాలి, సఖ్యత ఉండాలి. గొడవలకు పోకూడదు. ఏవి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో అంటే 9వ ఇంట్లో పంచగ్రహ కూటమి ఉంది. భోగలాలసిన జీవితాన్ని అనుభవిస్తారు. శని మాత్రం బాగా యోగిస్తాడు. ఇబ్బంది పడే రోజులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పటికి చాలా విశేషంగా యోగిస్తాడు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మొత్తం కూడా పఠనం చేసి శివదర్శన ప్రాప్తి చేసుకోండి, చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి